సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటొక వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ప్రియకుమార కుమార్తె, దేవుడైన యెహోవా ఆనాటి అబ్రాహాం గారును కల్దీ ప్రాంతం నుంచి పిలుస్తున్నప్పుడు అనిస్తున్న వాగ్దానము, నిన్నెవరైతే ఆశీర్దిస్తారో వారు నిన్ను ఆశీర్దించెదను. నిజముగానే ఆ వాగ్దానము అబ్రహాం గారి జీవితంలో ఆయన ఎక్కడైతే వెళ్ళినారో ఆ ప్రాంతాన్ని ఆయన దీవించున్నాడు. మన దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు. అది మనము స్పష్టంగా గ్రహించాలి. చాలామంది జీవితంలో ఒకవేళ ఒక సందేహం ఉంటుంది, నేను దీవించబడతానని. అయితే ఒకటి మనకు ఉండవలసిన అజ్యూరెన్స్ ఏంటి అంటే, లేదా ఖచ్చితమైన భరోసా దేవుని వాగ్దానం. ప్రభు అయిన దేవుడు కానీ మనకు వాగ్దానం చేస్తున్నట్లయితే ఆయన దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నీ జీవితంలో ఒకవేళ కానీ ప్రభు నీకు ఇది చేస్తా అని చెప్పినట్లయితే కుమార కుమార్తె భయపడక దిగులు పడక, ప్రభు ఖచ్చితంగా నెరవేర్చేవాడు. ఆయన ఎన్నడూ తన బిడ్డలను విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఆనాటి అబ్రహాం గారి జీవితమే కాదు, ఈరోజు మన జీవితంలో కార్యం చేయగలడు. అబ్రహాం గారికి ఏదైనా చెప్పినాడో, నేను ఆశ్రయించు వారిని నేను గొప్ప చేసినందుకు దేవుడు ఆయన సంతానాన్ని, ఆయన ప్రాంతాన్ని సమస్తమును ఆయన ఆస్వాదించాను. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన దీవించగలరు. అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఆ వాగ్దానం అని నమ్మకం. ఎందుకనగా అబ్రహాం గారు ఆ మాటను నమ్మి తన ప్రాంతాన్ని విడిచి ప్రభువు నడిపించే ప్రాంతానికి విశ్వాసంతో వెళ్ళాను. ఈరోజు ఆయన చెప్పిన వాగ్దానం నమ్మకించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని లేవనెత్తాడా? నమ్ము అని లేవనెత్తాడు. ప్రభుని బంధకం విడుదల చేసి చెప్పినాడా? నమ్ము అని బంధకం విడుదల చేయబోతున్నాడు. ఆయనకి సహాయం చేసి నేను నడిపించును కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. ఇగో నీ వాగ్దానం ఖచ్చితంగా వారు పొందడానికి సహాయం చేసి నీ అందు విశ్వాసం దయచేయమని. ఈ దినాన్ని ఎవరైతే ఏ మొరుపెడుతున్నారో, ఏ ఇబ్బందులు యేసు నామమున విడుదల చేసి నీ కాపుదల సంరక్షణ ఉంచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.